హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు చూడండి, నేను ఈ ప్రాబ్లమ్ని ఎక్సర్సైజ్ నుంచి నేను తీసుకుని సాల్వ్ చేశానన్నమాట, ఈ టూ ప్రాబ్లమ్స్ని. సో నేను ఈ ప్రాబ్లమ్స్కి మీన్ ద్వారా మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తా. సపోజ్ యాజ్ ఇదేంటంటే డైరెక్ట్ మెథడ్ అనమాట. డైరెక్ట్ మెథడ్ మనకి చాలా సింపులెస్ట్ మెథడ్. నేను అది మీకు చెప్పక్కర్లా, ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ఎఫ్ఐ వాల్యూస్ తీసుకుని ఫస్ట్ మనం ఎక్స్ఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ఐ వాల్యూస్ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి కదా, క్లాస్ ఇంటర్వెల్స్ అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 చేస్తే మనకి ఎక్స్ఐ వాల్యూస్ వస్తాయి. అంటే ఇక్కడ 0 + 2/2 అంటే ఎంత? 1. 2 + 4/2 అంటే ఎంత? 3. 4 + 6/2 అంటే ఎంత? 5. 6 + 8/2 అంటే 7. ఇట్లా నేను ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేశాను. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ చేసా. అంటే 1 × 1 1, 2 × 3 6, 1 × 5 5, 5 × 7 35, 6 × 9 54. ఇట్లా నేను ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ తీసుకున్నా. నెక్స్ట్ దానికి మొత్తానికి టోటల్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఎఫ్ఐ వాల్యూస్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు, దానికి కూడా టోటల్ తీసుకున్నా. ఇప్పుడు మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. అంటే సమ్మేషన్ ఎఫ్ఐ 162 బై ఎఫ్ఐ అంటే 20. దీన్ని డివైడ్ చేస్తే 8.1 వచ్చింది. ఇది చాలా సింప్లెస్ట్ మెథడ్. దీన్ని ఆల్రెడీ నేను లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. సో నేను అందుకే ఓవరాల్ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు ఇది కొద్దిగా క్రిటికల్ ప్రాబ్లం. ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రాబ్లము ఏ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలనేది పెద్ద పజిల్. అలాంటప్పుడు మీరు ఒకటే కన్సిడర్ చేయండి, ఏంటంటే ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ పెద్ద వాల్యూస్ ఇస్తే కనుక మనం దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎట్లా చేయాలనేది ఈ ఫార్ములాతో చేయొచ్చు. మనకి చెప్పాను కదా ఆల్రెడీ, నేను స్మాల్ వాల్యూస్ ఇస్తే మనం డైరెక్ట్ మెథడ్ ద్వారా లేదంటే ఇంకో ఎజ్యూమ్డ్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొద్దిగా పెద్ద వాల్యూస్ ఇస్తే అది స్టెప్ డీవియేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మొత్తం మీన్లో మనకి 3 రకాల మెథడ్స్ ఉంటాయి: డైరెక్ట్ మెథడ్, ఎజ్యూమ్డ్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ఎఫ్ఐ వాల్యూస్ రాసుకున్న తర్వాత యాజ్ మనం ఎప్పుడు ఏం చేస్తాము? ఎక్స్ఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అట్లా ఎక్స్ఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసా. అయితే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ పెద్ద వాల్యూస్గా ఉన్నాయి కాబట్టి సింపుల్గా అయిపోవాలని నేను ఒక వాల్యూ తీసుకొని దాన్ని నేను ఏ అనుకున్నా. ఆ వాల్యూ 550. అది ఏదైనా తీసుకోవచ్చు, మనం పైనదైనా కింద వాల్యూ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ వాల్యూని ఏ అనుకున్నా. ఈ వాల్యూని ఏ అనుకుని సింప్లిఫై చేస్తే నాకు ఇట్లా వచ్చింది. ఇట్లా ఇప్పుడు డిఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ అంటే 550. ఇప్పుడు ఎక్స్ఐ అంటే ఎంత? 510 మైనస్ 550 అంటే -40. అలాగే 530 మైనస్ 550 అంటే -20. అలాగే 570 మైనస్ 550 అంటే 20. ఇట్లా నేను డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు యూఐ అంటే ఎంత? డిఐ బై 20 అంటే ఏంటిది? హెచ్ వాల్యూ. అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంత? 520 మైనస్ 500 అంటే 20. ఆ వాల్యూ ఇక్కడ తీసుకున్నాను అనమాట. యూఐ ఈక్వల్ టు డిఐ బై 20. డిఐ ఎంత? -40 బై 20 అంటే ఎంత? -2. అలాగే -20/2 అంటే ఎంత? -20 బై 20 అంటే ఎంత? -20/20 అంటే -1. అలాగే ఇక్కడ వాల్యూ తీసుకుంటే మనకి 0 వాల్యూ అయిపోతుంది. నెక్స్ట్ 20/20 అంటే 1, 40/20 అంటే 2. ఇట్లా ఇప్పుడు యూఐ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. ఆల్రెడీ నేను ఎఫ్ఐ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి వాటి సమ్ కూడా తీసేసుకున్నా. ఇప్పుడు ఎఫ్ఐకి వాల్యూస్ మల్టిప్లై చేస్తే 12 × -2 -24, 14 × -1 -14, అలాగే 8 × 0 0, 6 × 1 6, 10
10 ఇంటూ 2 20. అర్థమైందా? ఇలా నేను సమ్మేషన్ ఎఫ్ఐఐ కూడా తీసేసుకున్నా. సో ఇప్పుడు ఏ వాల్యూ నేను తీసుకున్నా ఎంత 550. సమ్మేషన్ ఎఫ్ఐఐ ఏమో -18. సమ్మేషన్ ఎఫ్ఐ 50. హెచ్ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చాడు 20. ఇప్పుడు యూబా ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే ఎంత? 550 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐఐ అంటే -18 బై సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత? 50 ఇంటూ హెచ్ ఎంత? 20. ఈ మొత్తాన్ని నేను సింప్లిఫై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. సో ఇట్లా మనము మీన్ని చాలా సింప్లెస్ట్ వేలో డైరెక్ట్ మెథడ్ ద్వారా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండే ఇలా బిగ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా ఇట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్స్ పెట్టండి. మీకు బాగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.